హలో హాయ్ ముకుంద్ ఆర్య యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పటి వరకు అయితే మీరు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు చెప్పే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటి అంటే పైసలు ఊరికే రావు, ఆ విషయం అందరికి తెలిసిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పే టాపిక్ ఏంటంటే నిజంగా ఒక కరెంట్ స్విచ్ బోర్డు మనం తయారు చేసుకోవాలంటే మాక్సిమం 400 to 500 అవుతుంది. అండ్ నేను ఎట్లా చెప్తున్నా అంటే ఇంక్లూడ్ చార్జెస్ తో సహా చెప్తున్నా. అండ్ తెలియక చాలా మంది ఏం చేస్తారంటే ఒక స్విచ్ బోర్డు 400 300 కి దొరికిపోతుంది కదా, 500 ఎందుకు పెట్టాలి అని. కానీ నేను చెప్పేది కరెక్ట్ వినండి, 300 కొనే స్విచ్ బోర్డు 3 రోజులకి అయితే ఉండదు. ఎందుకంటే లోకల్ క్వాలిటీ వాడతారు అండ్ లోకల్ స్విచ్ బోర్డు స్విచ్చెస్ వాడతారు. కాబట్టి మనం ఇప్పుడు నేను తయారు చేస్తున్నా చూడండి, చూసి ఇది బెస్ట్ అది బెస్ట్ మీరే కామెంట్ చేయండి, ఓకేనా? అయితే గెట్ రెడీ. ఇవి 2 తీసుకున్నాం అన్నమాట. మనం ఇవి 2 తీసుకున్నాము సాకెట్లు. అట్లానే స్విచ్చెస్ 6 amp స్విచ్ ఇది, ఓకేనా? 6 amp స్విచ్ ఇవి 2 తీసుకున్నాం మనం. ఇది ప్లేట్ అన్నమాట, 6 మోడల్ ప్లేట్. దీంట్లో ఇప్పుడు మనం అండ్ ఇది చూస్తే ఎట్లా ఉందండి, స్ట్రాంగ్ ఉందా లేదా? స్ట్రాంగ్ ఉంది కదా. ఇది బెటరా అది బెటరా? ఇది 500 అయిపోతుంది, అది 300 వస్తుంది. అంటే దీన్ని దాన్ని కంపేర్ చేస్తే ఏది స్ట్రాంగ్ అంటారు? ఇది కంపెనీ బోర్డ్స్ అండ్ కంపెనీ సాకెట్స్, కంపెనీ స్విచ్, కంపెనీ ప్లేట్ కాబట్టి మాక్సిమం నేను 5 years వారంటీ ఇస్తా, గ్యారంటీ. ఆ లోకల్ బాక్స్ 300 కొనే స్విచ్ బోర్డు నాకు సంవత్సరం వారంటీ ఇవ్వమని ఇస్తారు, లేదు నేను చూస్తా. రైట్, స్విచ్చెస్ ఏంటి, స్విచ్ బోర్డ్ ఎలా ఉంటుందో అయితే చూసారు కదా. ఇప్పుడు వైరింగ్ ఎలా చేయాలో నేను నేర్పించబోతున్నా. అండ్ వైర్ కలర్ కోడ్ కూడా నేను చెప్పబోతున్నా. చూడండి, ఒక ఎలక్ట్రీషియన్ తెలిసింది ఏంటి అంటే ఎర్త్ అంటే గ్రీన్, ఫేస్ అంటే రెడ్, న్యూటన్ అంటే బ్లాక్ కలర్ అని అర్థం. రైట్, ఇప్పుడు మనం వైరింగ్ చేద్దాం, ఓకేనా? ఎలా చేయాలనేది నేను క్లియర్ కట్ గా చూపించబోతున్నా. కరెక్ట్ చూడండి. రెడ్ని పైన టెర్మినల్ కి ఇచ్చేసేయాల. ఎప్పుడైనా పైన టెర్మినల్ ఏంటంటే స్విచ్ బంద్ చేసి సాకెట్ బంద్ అవ్వాలి కాబట్టి కింద ఎల్ నుంచి పైన టెర్మినల్, ఇది పైన అంటారు, ఇది కింద అంటారు, ఓకేనా? కింద మనం మన మీటర్ నుంచి వచ్చి అంటే డిపి బాక్స్ నుంచి వచ్చే కరెంట్ ని ఈ కింద ఇవ్వాలన్నమాట. ఈ కింద సప్లై ఇట్లా ఇవ్వాలి, సాకెట్ నుంచి వచ్చేది పైన ఇవ్వాలి, ఓకేనా? ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రైట్, ఈ న్యూట్రల్ నుంచి ఈ న్యూట్రల్ కి డైరెక్ట్ లూప్ చేయాలి ఇట్లా. రైట్, ఇగోండి, నేను ఇలా లూప్ చేసి బయట అంటే డిపి బాక్స్ నుంచి వచ్చే సప్లైకి ఇవ్వడం కోసం నేనైతే ఇట్లా మీకు వదిలేస్తున్నా బయటకి. ఈ జాయింట్ ఉంది కాబట్టి ఇది నాకు అవసరం లేదు, చూడండి, ఓకేనా? ఇలా ఉంటుంది న్యూట్రల్ వైర్. రైట్, ఇప్పుడు నేను ఫేస్ వైర్ కింద భాగం అన్నా కదండి, స్విచ్ లో కింద భాగంలో నువ్వు ఫేస్ వైర్ ఇట్లా చిలాయించుకోవాలి ఫస్ట్. అంటే 2 స్విచ్లకు సరిపడే అంత చిలాయించుకోవాలి. చూస్తున్నారు, ఇది ఫేస్ వైర్ ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ వచ్చింది చూసారు కదా. అట్లా నేను 2 స్విచ్లు క్లూప్ చేసి డైరెక్ట్ బయటకు వదిలేసింది. ఇట్లా బ్లాక్ వైర్ న్యూట్రల్, రెడ్ వైర్ ఫేస్ అన్నమాట. బోర్డుకి సప్లై కంపల్సరీ కావాలి కాబట్టి ఫేస్ న్యూట్రల్ ఇచ్చాను. ఇప్పుడు ఎర్తింగ్ ఇస్తున్నా. ఎర్తింగ్ అంటే ఇందాక చెప్పాను కదా, గ్రీన్ వైర్ చూడండి. ఇది వచ్చేసి ఎర్త్, ఇది వచ్చేసి న్యూట్రల్, ఇది వచ్చేసి ఫేస్. గమనించారా? వచ్చిందా?
అట్లుంటుంది. ఇప్పుడు మనకి స్విచ్ బోర్డ్ రెడీ అయిపోయింది అనమాట. వైరింగ్ అయితే అయిపోయింది. అండ్ మనం ఈ బోర్డ్ నుంచి దీనికి సంబంధించిన 2 స్క్రూలు చూడండి, 2 స్క్రూలు అనమాట పెడుతున్నాం. ఇగోండి బోర్డ్ రెడీ. ఓకేనా? ఈ బోర్డు కోసం ఇది స్టాండర్డ్ బోర్డ్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది స్టాండర్డ్ బోర్డు. ఈ బోర్డు కొనాలి అంటే మాక్సిమం షాప్ లో అయితే ఇలాంటి స్టాండర్డ్ బోర్డు 700 నుంచి 800 వరకు అమ్ముతారండి. దీనికి ఒక 300 నుంచి 400 వరకు అవుతుంది. ఒక టెక్నీషియన్ కు 100 రూపాయలు ఇస్తే ఈ బోర్డు అసెంబ్లింగ్ చేసి ఇస్తుంది. ఓకేనా? ఈ బోర్డ్ లో పార్ట్స్ వచ్చేసి సర్ఫెక్ట్ బాక్స్, ప్లేట్, సాకెట్, స్విచెస్ అండ్ వైర్లు అయితే ఒక 2 మీటర్లు అయితే మస్తు అయిపోతుంది. ఇప్పుడు టోటల్ కలిపితే 50, 100, 30, 20, 20, 40, 140. ప్లేట్ వచ్చేసి 150 వేసుకోండి. 370 అండ్ 30 రూపీస్ వైర్ అనుకుందాం. మొత్తం 400 రూపీస్ కి ఈ బోర్డ్ రెడీ అయిపోతుంది. ఈ బోర్డ్ రెడీ అవుతుంది. ఓన్లీ 400 రూపీస్ కి బోర్డ్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ నాలాంటి ఎలక్ట్రీషియన్స్ కి 100 రూపీస్ ఇస్తే ఇలాంటి స్టాండర్డ్ బోర్డ్ తయారు చేసి మీకు ఇస్తారు అన్నమాట. వృధా చేసుకుంటున్నారు. 300 షాప్ లో ఇచ్చి ఒక టెక్నీషియన్ కి 150, 200 ఇస్తారు. ఎందుకంటే మీరు డైరెక్ట్ తెచ్చుకోరు కాబట్టి ఆ టెక్నీషియన్ ఏం చేస్తాడు, డైరెక్ట్ సార్ ఫిట్టింగ్ ఛార్జ్ 150, 200 అంటాడు. 200 ప్లస్ 300 ఎంత, 500 అయింది. అంటే దీని అర్థం ఏంటి? సింపుల్ గా మీరు లాజిక్ గమనించండి. అది మహా అయితే 3 వారాల్లో 4 వారాల్లో ఉంటుంది. అండ్ ఓవర్లోడ్ వల్ల పట్ కాలిపోతాయి. ఇది మాత్రం ఓవర్లోడ్ వచ్చినా తట్టుకుంటుంది. నేను గ్యారంటీ ఇస్తా. అండ్ 5 years వారంటీ ఇస్తా ఈ బోర్డుకి అయితే. ఆ బోర్డుకి అయితే నేను చెప్పలేను, నెలకైనా పోవచ్చు, వారానికైనా పోవచ్చు. రైట్? మీరు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన అందరికి చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని. ఓకేనా? అండ్ ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అండ్